జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆమెతో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్ లో కండువా కప్పుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున అమరచింత అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. స్వర్ణ సుధాకర్ రెడ్డి తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2019లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో తన సొంత మండలం చిన్న చింతకుంట నుంచి కాకుండా భూత్పూర్ మండలం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. తర్వాత జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. మరోవైపు వరుసగా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులంతా కాంగ్రెస్ లో చేరుతూ ఉండడంతో మహబూబ్ నగర్ లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారింది. 1455 మంది ఓటర్లలో ఎక్కువ మంది బీఆర్ఎస్ వారే. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి లోకల్ బాడీ ఓటర్లకు కాంగ్రెస్ కండువాలు కప్పేస్తోంది. మరోవైపు ఓటర్లు చేజారకుండా క్యాంపునకు తరలించే పనిలో పడింది గులాబీ పార్టీ. జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పాషా అందిస్తారు. పాషా, మహబూబ్ నగర్ జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి ఈ రోజు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆమెతో పాటు కొంతమంది ఎంపీటీసీలు, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ కప్పుకున్నటువంటి పరిస్థితి. అయితే గడిచిన ఎన్నికల తర్వాత ఆమె గత ఎన్నికలు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ప్రోగా పనిచేశారని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె గత కొంతకాలంగా బీఆర్ఎస్ కి అంటిముట్టినట్టుగా ఉన్నారు. అయితే జడ్పీ చైర్మన్ పదవి ఉన్నప్పటికీ కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో కండవ కప్పుకుంటున్నట్టుగా ఆమె ప్రకటన చేశారు. అయితే ఆమెకి కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చింది, మంచి ఆఫర్ వచ్చింది కాబట్టి చేరిపోయాను. బీఆర్ఎస్ లో ఆత్మగౌరవం లేదు, పదవి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అనేక అవమానాలు ఎదుర్కొన్నాను. స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలతోటి ఇట్లాంటి అవమానాలు ఎదుర్కోవడం తన వల్ల కాదు. తాను గతంలో కాంగ్రెస్ లో పనిచేసినప్పుడు ఆత్మగౌరవంతో ఎమ్మెల్యేగా వ్యవహరించాను, కానీ ఇక్కడ జడ్పీ చైర్మన్ గా ఉండి కూడా తన సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నానని చాలా సందర్భాల్లో ఆమె తన అనుచరుల వద్ద ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల పోరు నడుస్తున్న క్రమంలో ఓకే, థ్యాంక్ యూ పాషా.